అందమైన వాళ్లను వారి అందాన్ని చూసి మెచ్చుకోవడం మన అలవాటే. అయితే అందంగా ఉండాలనుకోవటం అత్యాశేమీ కాదు. ప్రయత్నిస్తే అందరూ అందంగా కనిపించవచ్చు. సినిమా తారల అందాలను చూసి అందరూ మెచ్చుకోవటం పరిపాటి. అయితే అందంగా కనిపించాలంటే ముఖ్యంగా కావలసింది మానసిక ప్రశాంతత. మానసికంగా ఉల్లాసంగా ఉన్నవారి మొహంలో ఒక విధంగా కాంతి, ప్రశాంతత, దీనికి తోడు కొన్ని చిట్కాలు కూడా పాటిస్తే మీ అందం ద్విగుణీకృతమవుతుంది. మనం నిత్యం ఆహారంలో ఉపయోగించే కూరగాయల్లో ఎన్నో అందానికి చిట్కాలున్నాయని చాలామందికి తెలియదు. వాటిని కేవలం ఆహారంలో మాత్రమే వాడతారు. అలా కాక ఆ కూరగాయలు అందానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుంటే వాటితో మీరు మీ అందాన్ని పెంపొందించుకోవచ్చు. అవేమిటంటే దోసకాయ. దోసకాయకు చర్మాన్ని చల్లబరిచే గుణముంది. దీని పేస్టుకు పాలు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్. ముఖం చర్మం మృదువుగా, కాంతివంతముగా ఉండటానికి క్యారెట్ చాలా ఉపయోగపడుతుంది. క్యారెట్ను ఉడకపెట్టి చల్లార్చి పేస్టులా చేసి ముఖం మీదంటే నుదురు, బుగ్గలు నున్నగా మెరుస్తాయి. బంగాళదుంప. దీనికి సన్నగా చక్రాలుగా తరిగి ప్రతిరోజూ కళ్లమీద పెట్టుకుంటే కళ్లకింద నల్లచారలు పోయి కళ్ళు కాంతివంతంగా ఉంటాయి. దీని రసం రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. నారింజ. నారింజ పండు తొక్కలు ఎండబెట్టి పొడిచేసి ఆ పొడిని పీస్టులా ముఖానికి పట్టించినచో చర్మ సౌందర్యం ఎంతో మెరుగుపడుతుంది. నారింజ రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్యాబేజీ. క్యాబేజీని ఉడకపెట్టి నీటిని చల్లార్చి ఆ చల్లారిన నీటితో ముఖం కడిగినచో ముఖంపై నల్లని మచ్చలు మాయమైపోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. తేనె. శరీరానికి తేనె చాలా మంచిది. స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా తేనె వేసి స్నానం చేస్తే అలసిపోయున్నవారిక్కూడా హాయిగా నిద్రపడుతుంది. జిడ్డు చర్మం గలవారు తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి వాడితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. వేరే క్రీముల అవసరం ఉండదు. కోడిగుడ్డు. కోడిగుడ్డులోని తెల్లసొన ముఖానికి, మెడకు రాసుకొని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. ఇది ఎన్నో పోషక విలువలు కూడా కలిగి ఉంది. టీపొడి. ఉపయోగించిన టీపొడి పారవేయకుండా దానికి తగినంత నీరు కలిపి ఉడికించి ఆ నీటిని తలకు పట్టించి ఆ తర్వాత షాంపూతో స్నానం చేస్తే తల వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయి. టీలో బట్టను ముంచి పిండి కళ్లపై ఉంచుకుంటే కాంతివంతంగా మెరుస్తాయి. ఉప్పు. ఉప్పును కేవలం వంటలో మాత్రమే కాకుండా అందానికి చిట్కాగా కూడా ఉపయోగించుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటితో కళ్ళు తుడుచుకుంటే నిస్తేజంగా ఉన్న కళ్ళు కూడా కాంతివంతంగా ఉంటాయి. ఆముదం. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా ఆముదం తలకు పట్టించి తెల్లవారి తలస్నానం చేసినచో వెంట్రుకలు తెల్లబడటం, ఊడిపోవడం ఉండదు. వెంట్రుకలు బాగా నల్లగా, దట్టంగా పెరగటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తల వెంట్రుకలకే కాక కనురెప్పలకు కూడా ఈ ఆముదం రాస్తే కనురెప్పలు చూడముచ్చటగా ఉంటాయి. ఈ విధంగా కూరగాయలను, వంటకు ఉపయోగించే ఇతర పదార్థాలను కేవలం వంటవరకే పరిమితం చేయకుండా వాటిని కేవలం విటమిన్స్ కొరకే కాకుండా బ్యూటీ టిప్స్గా కూడా ఉపయోగించి మీరు మీ అందాలను రెట్టింపు చేసుకోండి. మీకిలాంటి వీడియోలు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి చేరి వారి ఆరోగ్యంపై అవగాహన చేసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.